నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం రేవంత్ సికింద్రాబాద్, హనుమకొండలో జనజాతర సభలు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్టేనని వ్యాఖ్య. ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర. మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు. తొలి రోజు మిర్యాలగూడ, నల్గొండలో రోడ్ షోలు. తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాలు. ఫస్ట్ ఇయర్ 60, సెకండ్ ఇయర్ 64% ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం ప్రథమ స్థానంలో ములుగు జిల్లా. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. కవిత ఫోన్లో సమాచారం డిలీట్ చేశారన్న ఈడీ అధికారులు. మే 6న తీర్పు వెల్లడిస్తామన్న రౌస్ అవెన్యూ కోర్టు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో రాష్ట్రంలో పర్యటన. 3 రోజుల్లో 6 సభల్లో పాల్గొననున్న బీజేపీ అగ్రనేత. లోక్సభ ఎన్నికల దృష్ట్యా పెరుగుతున్న ఛాలెంజ్లు. బీఆర్ఎస్ 2 సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న కోమటిరెడ్డి. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీష్ రావు. ఏపీలోని వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో విచారణ. 62,000 మంది రాజీనామా చేశారని తెలిపిన ఈసీ 2 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం. మోదీ వివాదాస్పద వ్యాఖ్యలపై విపక్షాల నిరసనలు. రాజస్థాన్లో ఓ మైనారిటీ వర్గానికే దేశపు ఆస్తులపై తొలి హక్కు అని వ్యాఖ్య. అప్రమత్తమైన ఈసీ, ఫిర్యాదుల పరిశీలన ప్రారంభం. సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. పుష్ప 2 సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసిన మూవీ బృందం. పూర్తి సాంగ్ మే 1న వస్తుందని ట్వీట్. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.